500 ఇచ్చి ఏమరా? 500 ఏంది? 2000 ఇచ్చినా. 500 ఇచ్చావు. 2000 ఇచ్చినారా భయ్? ఒక బాటిల్ తీసుకున్నా అంటే 500 ఇచ్చావయ్యా. ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయరా భయ్? తెలుస్తుంది. కెమెరా ఏంటి నాకు తెలియదా? సీసీ కెమెరా చూడరా భయ్? 500 ఇచ్చావయ్యా. ఏం మాట్లాడుతున్నావు? నకరాలు చేస్తున్నావా? 2000 నకరాలు ఇచ్చినారా భయ్? చేస్తున్నావు ఇక్కడికి వచ్చి. 500 ఇచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? మసాగా ఉందా? ఏంట్రా ఇది? ఆ దెబ్బలేంట్రా? ఇంతకీ వాడేమయ్యాడు? వాడు చనిపోయాడు రా. చనిపోవడం ఏంట్రా? అరే ఉన్న ఒక్క క్లూ పోయిందిరా. ఎలారా ఇప్పుడు? కెమెరా. కెమెరానా? కెమెరా ఏంటి? రే మర్డర్ జరిగిన చోటు ఏదైనా కెమెరా ఉంటే మనకేమైనా క్లూ దొరకొచ్చు కదా. అరే ఇంతకు అసలు అక్కడ కెమెరా ఉంటేనే కదరా. రే ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు వెళ్ళాలి కదరా. వెళ్దాం పదా. సరే వెళ్దాం పద. అక్కడ కెమెరా ఉండడంతో కెమెరా ఫుటేజ్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తుండగా శివకి ఒక ఐడియా వచ్చింది. తనని బయటికి తీసుకువచ్చిన కానిస్టేబుల్తోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తెప్పించాడు. రే ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదురా. నువ్వు జైలు నుంచి తప్పించుకొని వచ్చింది దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి. నువ్వు ఎమోషనల్ అయ్యి నీ మైండ్ని నువ్వు డైవర్ట్ చేసుకోకరా ప్లీజ్. లే చేయి, ఫార్వర్డ్ చేయి. అరే చూడు, అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్నా నేను ఆ రోడ్ మధ్యలోకి వెళ్ళంగానే నా బాడీ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అరే చూడు, మర్డర్ జరగంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ ఈ హెడ్స్లో ఉన్న అమ్మాయి మాత్రం రాలేదురా. రే జూమ్ చేయి, రిజల్యూషన్ పెంచు. ఎవర్రా ఈ నైజీరియన్ అమ్మాయి? ఎప్పుడైనా చూసావారా? లేదురా. రే ఈ మర్డర్కి తనకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. అక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, ఈ అమ్మాయి ఒక్కతే కాలేదు. రే శివ, నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడురా. తను మా డాడీకి ఫ్రెండ్. ఒకసారి తన దగ్గరికి వెళ్ళి కలుద్దాంరా. వెళ్ళి కలిస్తే ఈ కన్ఫ్యూజన్కో సొల్యూషన్ దొరుకుతుందేమో చూద్దాంరా. ప్రేమించిన అమ్మాయిని చంపడానికి మనసులా వచ్చిందిరా. పిచ్చిరా పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించే చెప్పేది. అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు? ఎందుకు చంపావరా సైకో? చేది ఎవరు లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్నీ అయ్యాడు. అలాంటోడు అమ్మాయిని దూరం చేసుకుంటాడా? అరే అందరూ అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని. చనిపోయింది సున్ను కాదు, వీడు. ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు. తన మాట లేక చచ్చిపోతున్నాడు, తన చూపు లేక చచ్చిపోతున్నాడు, తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు. ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా, ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే. అలాంటోడు చంపేస్తాడా? అసలు నువ్వెవరో నాకు తెలీదు, తనకేమవుతావో తెలీదు. రే ఎప్పుడైనా చూసావు తన్నే?
సున్ను నా ఫ్రెండ్, తనకేం జరిగిందో నాకు తెలియాలి. చూడు, కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. అది వీడి జీవితంలో జరిగింది. ఒక్కోసారి కంటికి కనిపించని నిజాలు ఎన్నో ఉంటాయి. అవి తెలుసుకోవడానికి జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. ఇదేంటో తెలుసా? మర్డర్ జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది. ఇది సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నాం. నీకు నమ్మకం లేకపోతే మాతో రా. రే పదరా. హాయ్ అంకుల్. దాచన్న కూర్చో. హౌ యూ మ్యాన్? ఐఎమ్ ఫైన్ అంకుల్. డాడ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి ఇంత సడన్గా? అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి అంకుల్. చెప్పు చిన్న. ఇదొక లైఫ్కి సంబంధించింది. కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి అంకుల్. నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా? తెలుసు కదా. ఏం విషయం? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివ అంకుల్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. వాట్? ఆ కెమెరా ఫుటేజ్ ఇందులో ఉంది అంకుల్. ఇది దయ్యం కాదు. ఇది ఎందుకంటే మార్నింగ్ 11:30కి డెవిల్స్కి అంత పవర్ ఉండదు. ఇది హిప్నాటిజం. కానీ హిప్నాటిజంలో కళ్ళల్లో కన్ను పెట్టి చూస్తేనే అవుతుంది. కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. అక్కడ టైం లేదు. సో ఇది హిప్నాటిజం కూడా కాదు, అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నా. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు సార్, కానీ ఆ కార్ దగ్గర ఉన్న నైజీరియన్ అమ్మాయి మాత్రం కాలేదు. చూడండి మిస్టర్ శివ. చూడండి మిస్టర్ శివ, ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు కూడా అనుమానంగా ఉంది. కార్లో ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయిపై? బట్ దట్స్ ఆల్ సెకండరీ. ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాకు 1 వీక్ టైం ఇవ్వండి, నేను చూసి చెప్తాను. ఓకే? వెళ్ళొస్తాం అంకుల్. ఓకే. దయ్యం కాదు, హిప్నటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు. మరి ఏమై ఉంటుంది సార్? ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఇప్పటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను, కానీ వీటిని మించిన శక్తి ఏదై ఉంటుంది సార్? ఈ ప్రపంచంలో మన ఊహకందని శక్తులు చాలా ఉన్నాయి. అవి మన చుట్టూనే ఉంటాయి. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను. నువ్వెందుకో? నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అన్నం చాలా ఆదుకుంది. నా బెస్ట్ ఫ్రెండ్ తను. మీరెందుకో చేయలేదనిపిస్తుంది. ఈ మర్డర్ తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఎమోషనల్ అయి కొట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీని వెనకాల ఏం జరిగిందో తెలిసేంత వరకు నేను మీతోనే ఉంటాను. ప్లీజ్ కాదనొద్దు. సరే. ఒక్క నిమిషం. ఒకవేళ మీరు ట్రాఫిక్లో మిస్ అయిపోతే? నంబర్ తీసుకో. చెప్పండి. 97-498-123-85. ఓకే. ఓకేరా, నేను డ్రైవింగ్కి వెళ్ళొస్తాను. ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆగిపోయినాయి. అవన్నీ క్లియర్ చేసుకొని వస్తాను. ఇదిగో డబ్బులు ఇక్కడ పెట్టాను. ఏదైనా కావాలంటే తనతోనే తెప్పించుకో. రే, నువ్వు మాత్రం బయటికి వెళ్ళకరా. నేను డ్రైవింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా?
హిప్నటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు. ఎక్స్క్యూజ్ మీ. నాకు మంది తెచ్చి పెడతారా? నేను బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. తెచ్చి పెట్టండి ప్లీజ్. ఓకే. దయ్యం కాదు, హిప్నోటిజం కాదు, బ్లాక్ మ్యాజిక్ అంతకన్నా కాదు. ఇంకేమై ఉంటుంది? అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు చేయించారు? నాకు తెలియకుండా నాతో ఇలా చంపించారు. తెలియని కథ ఏదో ఉంది. దీనికి కారణమైన వాళ్ళని పట్టుకోవడం ఎలా?